ఇలా చేసుకో పోనప్పుడు నేను క్లాసెస్ వింటుంటే నువ్వు వింటున్నావు కదా! ఇలా చేసుకోనన్నా అనేసన్నా. ఫస్ట్ అక్టోబర్ నుంచి జాయిన్ అయ్యే అమ్మాయి ఐఐటీ ఎగ్జామ్ రాసినప్పుడు ఆ అమ్మాయికి 15, 14, 13 వచ్చాయి మేడం. 60కి 15, 14, 13 వచ్చాయి. ఇప్పుడు 60కి వచ్చాయి మేడం 1 వీక్‌లోనే. వీక్లీకి టెస్ట్ పెడతారు. వీక్లీ ఆ అమ్మాయి ఫస్ట్ వస్తుంది మేడం. అమేజింగ్. ఈ పాప అండి? హ్మ్. ఈ పాప? పాప. పర్ అమేజింగ్ అండి. అమేజింగ్. మొన్న ఒక్కసారి షాప్ లో కూర్చొని ఇక్కడ మా హ్యాండ్ పెయిన్ వచ్చింది మేడం విపరీతంగా. మీరు చెప్పారు కదా ఈ పెయిన్ నాది కాదు ఎవరిదో తీసేయి అనేసి ఓపెన్ అప్ చేశాను మేడం. విత్ ఇన్ సెకండ్స్ లో బాగా అయింది మేడం. ఎగ్జాక్ట్లీ. రిజల్ట్స్ అంటే అన్ని కేటగిరీస్ లో ఉన్నాయి మాకు. మనీ, గోల్డ్, రిలేషన్షిప్స్. లాస్ట్ టైం మీతో చెప్పాను మా అమ్మతో కనెక్షన్ 3 years అయింది అని. మా మమ్మీ కాల్ చేసి మాట్లాడుతున్నారు ఇప్పుడు. హలో శృతి గారు. ఎస్ చెప్పండి. ఐఎమ్ సారీ, ప్లీజ్ ఫర్గివ్ మీ. థ్యాంక్ యూ. ఐ లవ్ యూ. లవ్ యూ మ్యామ్. లవ్ యూ. పాప చదువులో కొంచెం వీక్ ఉంది. మీకు ఆల్రెడీ పర్సనల్ గా ఫోటో పెట్టాను హీలింగ్ చేయమని. ఆ అమ్మాయి 3 months నుంచి పేవి ఇన్ఫెక్షన్ అయ్యి ఉంది మేడం. సరిగ్గా ఎగ్జామ్స్ రాయడంలో మార్క్స్ చాలా తక్కువ వస్తున్నాయి అమ్మాయికి. తక్కువ వస్తుంటే అమ్మాయి ఇలా చేసుకోమ్మా, నాకు ఐఐటీది ఇది వద్దు, నాకు మార్క్స్ చాలా తక్కువ వస్తున్నాయి, నేను వెళ్ళిపోతా, నాకు వద్దు వద్దు అని అంటుంది. ఇలా కాదు, 8th క్లాస్ అమ్మాయి. ఇలా కాదు బుజ్జి, ఇలా చేసుకో పోనప్పుడు నేను క్లాసెస్ వింటుంటే నువ్వు వింటున్నావు కదా, ఇలా చేసుకున్నానా అనేసన్నా. ఫస్ట్ అక్టోబర్ నుంచి జాయిన్ అయ్యే అమ్మాయి ఐఐటీ ఎగ్జామ్ రాసినప్పుడు ఆ అమ్మాయికి 15, 14, 13 వచ్చాయి మేడం. 60కి 15, 14, 13 వచ్చాయి. ఇప్పుడు 60కి వచ్చాయి మేడం 1 వీక్‌లోనే. వీక్లీకి టెస్ట్ పెడతారు. వీక్లీ అమ్మాయి ఫస్ట్ వస్తుంది మేడం. అమేజింగ్. ఈ పాప అండి? ఈ పాప? పాప. పర్ అమేజింగ్ అండి. అమేజింగ్. ఒకవేళ ఎప్పుడైనా కనుక తను నేను చదవలేను ఇది అంటే కనుక మీరు ఇలా హోపరిపరం చేసుకోండి, ఇంకా కూడా చదవలేను అంటే కనుక తను ఏం చదువుతుందో అర్థమవుతుంది. అమ్మలు ప్లీజ్. ఎలా చెప్పింది మేడం. వాళ్ళకి పాపం వాళ్ళ కెపాసిటీ లేనప్పుడు వేరే వాళ్ళని చూసి ఐఐటీలో పెట్టాలంటే పిల్లలు ఎప్పుడు ఎదుగుతారంటే పంజరంలో ఉన్న పిల్లలు ఎప్పుడే ఎదగదు. అలా అని బయట ఉంటే కూడా వాళ్ళకి కూడా కష్టమే. కానీ వాళ్ళ బాధ్యత తెలుసుకొని జాగ్రత్తగా చదువుకుంటే ఏ కాలేజ్ అయినా గవర్నమెంట్ కాలేజ్లో కూడా వాళ్ళు అద్భుతాలుగా వెళ్తారు. సో వాళ్ళు చాలా మంది మనం చూస్తాం చూడండి, వాళ్ళు ప్రెషరైజ్ అయ్యి సూసైడ్స్ చేసుకుంటూ ఉంటారు పిల్లలు. ఆ స్థితి ఉందో లేదో చూడండి ముందు. పాపకి ఇంట్రెస్ట్ ఉందా? మీరు ఇప్పుడు చెప్పారు చూడు, 13 నుంచి 60కి తీసుకొచ్చారు. అమేజింగ్. అంతే, అలా చేయండి. ఎక్కువ ఉంది. ఎక్కువ మమ్మీ నాకు వద్దు, నేను మామూలుగా జనరలే తీసుకుంటాను, నాకు ఐఐటీ వద్దు మమ్మీ అని అంటుంది. సర్లేమ్మా నీకు ప్రెజర్ ఉంటూ వద్దులే అనేసి. నేను చేస్తున్నా కదా బుజ్జి, నాకు బాగుంది, నన్ను డాడీ బాగా చూసుకుంటాడు కదా, ఒప్పనొప్పులో చేసుకోవాలంటే సరే మమ్మీ అని చేసుకున్నది. 1 వీక్లీకి మంచి రిజల్ట్ వచ్చింది మేడం. వండర్ఫుల్, వండర్ఫుల్, అమేజింగ్ అండి. మీకు ఒకటి గుర్తుపెట్టుకోండి, ఎప్పుడైనా సరే పిల్లల్ని కానీ ఎవరిని ఫోర్స్ అయితే చేయొద్దండి. ఏదైనా చదువు వాళ్ళకి ఏది ఇష్టం ఉంటే అది మనసు ఉండాలండి, అక్కడ హార్ట్ ఉండాలి, వాళ్ళ కెపాసిటీ ఉంటుంది. వెళ్ళలేనంటే ఇప్పుడు మీరు పని చేసుకుంటూ వస్తాయి డబ్బులు, మార్కులు. అలాగే అప్పుడు కూడా రాలేకపోతే పాపం వాళ్ళ చాయిస్ అడగండి. ఓకే. మారింది బాగా ఇంప్రూవ్మెంట్. ఇంకొకటి వచ్చింది మనీ మేడం, ఈ మంత్ లో నేను ఎల్ఐసి కట్టాలి, ఎలా నుంచి వచ్చిన మనీ వస్తుంది నా దగ్గరికి అనుకున్నాను. డైలీ ఓపెన్ చేసుకుంటున్నాను. నేను వేరే దగ్గరికి మనీ కావాలి ఇలా అంటే, సరే అమ్మ ఉంది తీసుకో అనేసి అన్నారు. Look at that. Amazing. భార్గవి గారు. Yes. హాయ్ మ్యామ్. ఐఎమ్ సారీ, ప్లీజ్ ఫర్గివ్ మీ. థ్యాంక్ యూ. ఐ లవ్ యూ మ్యామ్. మాట్లాడండి. ఎస్ అండి. హాయ్ అండి. ఐఎమ్ సారీ, ప్లీజ్ ఫర్గివ్. ఐఎమ్ సారీ, ప్లీజ్ ఫర్గివ్ మీ. థ్యాంక్ యూ. ఐ లవ్ యూ మ్యామ్. ఎస్ భార్గవి గారు చెప్పండి. బాగుంది మ్యామ్, చాలా మంచి రిజల్ట్స్ వస్తున్నాయి. వై నాట్. అప్పుడు మిమ్మల్ని అడిగా కదా మేడం, బాబు మ్యాథ్స్ అంటే భయపడుతున్నాడు అని. ఇప్పుడు వాడే చెప్తున్నాడు, అన్ని చేస్తున్నాడు మ్యామ్. నాకు నిజంగా చాలా బాగా ఉంది. మ్యాథ్స్ అంటే భయం అనేది పోయింది. బాగా చేస్తున్నాడు మేడం. వై నాట్, మీరు చేసుకోండి అంతే. సో మీరు ఏ క్లాస్ లో ఉన్నారు? మీరు ఈ హెల్త్ అండ్ రిలేషన్షిప్ లోనే మ్యామ్. హెల్త్ కి ఏదైనా మీకు బాగుంది మ్యామ్. మొన్న ఒక్కసారి షాప్ లో కూర్చొని ఇక్కడ హ్యాండ్ పెయిన్ వచ్చింది మేడం విపరీతంగా. మీరు చెప్పారు కదా ఈ పెయిన్ నాది కాదు ఎవరిదో తీసేయి అనేసి ఓపెన్ అప్ చేశాను మేడం. విత్ ఇన్ సెకండ్స్ లో బాగా అయింది మేడం.
ఎగ్జాక్ట్లీ అదే కదా మీరు చేయడం బట్టి ఉంటుంది. నేను అడిగేదే గ్రాడ్యుయేషన్ అయినప్పుడు ఏమేం చేశారు, ఏం చేసుకొచ్చారు, అది మెయిన్. దట్ ఈస్ బై ఎంతమంది చేస్తే చేయని వాళ్ళకి ఇన్స్పిరేషన్, ఆహా ఇలా చేసుకోవచ్చా అని. ఇప్పుడు మీరు ఇలా చేశారంటే వేరే వాళ్ళు ఎంతమంది, ఓ నేను చేసుకోవచ్చు కదా, నేను చేయట్లేదు అని వాళ్ళకే తెలుస్తుంది. అమేజింగ్. లేదు మ్యామ్, నిజంగా అసలు మెరాకిల్స్ మ్యామ్. అసలుకి అలా మాట్లాడుకున్నామో లేదో ఇట్లే తగ్గిపోతున్నాయి అసలు. అండ్ రిలేషన్షిప్ లో ఎవరినైనా క్యూర్ చేశారా, ఏదైనా డిఫరెన్స్ చూసారా? హస్బెండ్ లో, పిల్లల్లో ఆల్రెడీ మా చూసారు. హస్బెండ్ లో మేడం కొంచెం తనకు చాలా కోపం ఎక్కువ. సో ఓకే, అసలు కోపం లేదు, చాలా హ్యాపీగా ఉన్నాం మేము. ఈ కోపాన్ని రాసి పడేయండి. వెంటనే మీ హస్బెండ్ లో కోపం ఉండదు. మీ కోపం వచ్చినప్పుడల్లా రాసి పడేయండి. మీ హస్బెండ్ నిన్ను ఎంత శాంతిమూర్తిగా చూస్తారు. దాన్ని వద్దు అని అణచేసుకొని కిందకి వేసుకున్న కొద్దీ మీ హస్బెండ్ లో కోపం చూస్తూ ఉంటారు. దాట్ ఇస్ ద సీక్రెట్. తెలిసేసుకుంటే సరిపోతుంది. ఓకే, ఆల్ ద వెరీ బెస్ట్ అండి. గ్రాడ్యుయేట్ చాలా బాగున్నారు మ్యామ్ ఈ రోజు. ఏంటండి? చాలా బాగున్నారు మీరు ఈ రోజు అన్న. లుక్ ఎట్ దట్. నాకు ఒకటి చెప్పండి, మీరు గ్రాడ్యుయేట్ అయ్యారా అవ్వలేదా? అయ్యాను మేడం. అయ్యారు. ఎందుకవరు? ఇంక ఇది లైఫ్ టైం కి సరిపోతుందా కోర్సు? సరిపోతుందా? వెరీ గుడ్. అంతే. ఆల్ ద వెరీ బెస్ట్. హాయ్ మ్యామ్. ఐఎమ్ సారీ, ప్లీజ్ ఫర్గివ్ మీ. థ్యాంక్ యూ, ఐ లవ్ యూ. థ్యాంక్ యూ, ఐ లవ్ యూ అండి. ఎస్ 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 చెప్పండి, ఎలా ఉన్నారు? బాగున్నా మ్యామ్. రైట్, మేము చక్రాస్ క్లాస్ లో ఉన్నాం. లాస్ట్ 2 క్లాసెస్ నుంచి ఉన్నాము. వండర్ఫుల్. సో రిజల్ట్స్ అంటే అన్ని కేటగిరీస్ లో ఉన్నాయి మాకు. మనీ, గోల్డ్, రిలేషన్షిప్స్. లాస్ట్ టైం మీతో చెప్పాను, మా అమ్మతో కనెక్షన్ 3 years అయింది అని. మా మమ్మీ కాల్ చేసి మాట్లాడుతున్నారు ఇప్పుడు. అమేజింగ్. మీ ఇద్దరు మీ రిలేషన్ ఏంటి చెప్పండి? మీ ఇద్దరు వైఫ్ అండ్ హస్బెండ్. లుక్ ఎట్ దాట్. నేను ఇంకా అంటే మీరు ఇంత యంగ్ గా ఉన్నారు కాబట్టి బ్రదర్ అండ్ సిస్టర్ ఏదైనా అయి ఉండొచ్చు అనుకున్నాను. బట్ ఎనీవే, హస్బెండ్ ఇంత యంగ్ పీపుల్ కనుక మీరు ఓపెన్ మొదలు పెడితే యూ కెన్ సీ లీనియేజ్ వెనక ముందు చేసుకుంటున్నాం. అవుతారు. ఇద్దరం కలిసే చేసుకుంటాం మేము ప్రతిదీ. ఐ నో, లుక్ ఎట్ దాట్. మీకు సీక్రెట్ పిల్లలు ఉన్నారు? ఇంకా పాప ఉంది మ్యామ్, 3 years ఆల్రెడీ ఉంది. ఇంకా నాగా నైనిక. ఎలా ఉంటుందో ఇంకా ఐ కెన్ ఆలోచించవచ్చు. సో ఏమేం చేస్తున్నారు, ఏమేం ఫాలో అవుతున్నారు? మీకు నచ్చిన టెక్నిక్ ఏంటి చెప్పండి అన్నిటికంటే, విచ్ యూ ఫాలో రెగ్యులర్లీ, రిలీజియస్లీ? ప్రెసెంట్ అయితే తర్పణం రోజు చేస్తున్నాం మ్యామ్. డైలీ తర్పణం. ఎక్సలెంట్. అది చేశాక చాలా చేంజెస్ చూశాను మ్యామ్. నేనైతే యాక్చువల్ గా మా ఫాదర్ మేలో చనిపోయారు. సో అది చనిపోయిన కాడి నుంచి చాలా చేంజెస్ చూసా. అంటే ఈ తర్పణం ఇవ్వడం దగ్గర నుండి చాలా చాలా అంటే ఎప్పుడో ఇన్సూరెన్స్ యాక్చువల్ చనిపోయినప్పుడు మేము ఇన్సూరెన్స్ ఇంకా బాధలో ఉండి క్లెయిమ్ చేయలేదు మేము. యాక్చువల్గా అసలు తెలియలేదు ఇన్సూరెన్స్ అనేది ఒకటి ఉంది అని. సో సో ఎప్పుడైతే ఆఫ్టర్ ఒక 15 days ముందు మాకు స్ట్రైక్ అయింది. సో వాళ్ళు ఏమన్నారంటే యాక్చువల్గా ఫాదర్ చనిపోయిన 15 days లోనే మీరు ఎఫ్ఐఆర్ ఇవన్నీ సబ్మిట్ చేయాలి, లేకపోతే చేయమని. బట్ మేము హోప్నోప్నో చేసుకుని వెళ్ళాం మ్యామ్. వాళ్ళు యాక్సెప్ట్ చేశారు. 2 months లో అమౌంట్ మీకు క్రెడిట్ అవుతుందని చెప్పారు. అది అసలు ఈ తర్పణం ఆల్మోస్ట్ మీరు ఫస్ట్ క్లాస్లో చెప్పినప్పుడు అప్పటి నుంచి మొదలు పెట్టాం. అప్పటి నుంచి మొదలు పెట్టాక 4th day 5th day మేము వెళ్ళాం మేము యాక్చువల్గా ఇన్సూరెన్స్ ఆఫీస్కి. అప్పుడే మాకు రిజల్ట్ వచ్చింది. వెరీ మచ్. అండ్ ఆల్సో మేము ప్లాన్ చేసుకున్న వెంటనే అవి జరిగిపోతున్నాయి మేము పనులు. ఎక్కడ డిలే ఉంటలేదు మ్యామ్. మేము 80 grams గోల్డ్ కొన్నాం మ్యామ్. 80 grams గోల్డ్ తీసుకున్నాం. లుక్ ఎట్ దట్. చెప్పాను కదా యంగ్ మిలియనియర్స్ అవుతారు అంటే మరి ఇదే ఎగ్జాంపుల్. థ్యాంక్ యూ మ్యామ్, థ్యాంక్ యూ సో మచ్. 80 grams గోల్డ్ తీసుకున్నాం మేము యాక్చువల్గా. అండ్ ఆల్సో బాడీతో మాట్లాడుకోవడం, ఏదైనా చిన్న పెయిన్ వచ్చినా, ఏదైనా నొప్పి వచ్చినా చెప్పిన వెంటనే విత్ ఇన్ మినిట్స్ లో క్యూర్ అయిపోతుంది. అంతే. యూ టాక్ టు యువర్ బాడీ, మైండ్ అండ్ ద బ్రెయిన్. అంతే. బ్రెయిన్ ఎలా అనిపిస్తుంది? బ్రెయిన్ మెడిటేషన్స్, హౌ డిడ్ యూ ఫీల్ అబౌట్ దట్? మెడిటేషన్స్ యాక్చువల్గా చాలా బాగున్నాయి మేము యాక్చువల్గా. అంటే మనకి తెలుస్తుంది యాక్చువల్గా మీరు ఫైర్ అండ్ వైర్ అవుద్ది, ఆ సెన్సెస్ మనకి వస్తున్నాయి మ్యామ్ యాక్చువల్గా. మీ పాపకి ఏం నేర్పిస్తున్నారు హోపనపోన ద్వారా? ఇంకా చెప్తుంది మ్యామ్. ఐఎమ్ సారీ, ప్లీజ్ ఫర్గివ్ మీ. థ్యాంక్ యూ, ఐ లవ్ యూ చెప్తుంది మ్యామ్. ఏం చేస్తున్నారు? యాక్చువల్గా మా దగ్గర మా మమ్మీ దగ్గర ఉంటారు మ్యామ్. యాక్చువల్గా మేము ఫోటోలోనే చేసుకుంటున్నాం. మీరు ఫోటోలో అది నిద్రపోయే
చేసుకోండి. ఎందుకంటే ఇందాక తన్ని చూసారు కదా, ప్రెగ్నెన్సీ ఎప్పుడు చేసుకోవడం వేరు. 3 years వచ్చేసరికి ఆల్రెడీ సమ్ ప్రోగ్రామ్ వచ్చేసింది, ఫైనాన్షియల్లీ వచ్చి ఉంటుంది, తన ఐడెంటిటీ, సెల్ఫ్ ఐడెంటిటీ వచ్చేసింది. సో అదంతా క్లీన్ చేసేసుకోండి. రైట్ దెమ్ డిఫరెంట్లీ, బికాజ్ మీరు చక్ర క్లాస్లో ఉన్నారు కాబట్టి రూట్ చక్ర నుంచి దానికి రోజు రీప్రోగ్రామ్ చేసేసేయండి అది పడుకున్నప్పుడు. యు ఆర్ సో పవర్ఫుల్ అండ్ నీకు సేఫ్టీ, సెక్యూరిటీ, ఏ విషయంలో కూడా అది ఇన్సెక్యూర్ ఫీల్ అవ్వకూడదు. ఒక్కసారి ఆ ఫీలింగ్ పోగానే షీల్ బికమ్ ద బెస్ట్ ఇన్ స్కూల్ పర్ఫార్మెన్స్ దగ్గర నుంచి ఉంటుంది. చక్ర లెవెల్లో క్లీన్ చేయండి. దెన్ యు ఆర్ జాయ్ఫుల్ సోల్, యు ఆర్ హ్యాపీ, ఎప్పుడు నవ్వుతూనే ఉంటావు. ఏదైనా ఒక నవ్వే ఫోటో ఉందో చిన్నప్పటిది, ఇదే నువ్వు ఇలాగే ఉండాలి లైఫ్ అంతా, అలా బ్లెస్సింగ్ ఇవ్వండి మీరు. అండ్ యూ గో టు ద థర్డ్ చక్రకి వెళ్ళి నీ పవర్ ఇలాగే ఉండాలి అని దానికి చక్ర వైజ్ క్లీన్ చేయండి, బికాస్ షీఈస్ 3rd year కదా. 4th, 5th, 6th, 7th చక్రాస్కి యు ఆర్ సో పవర్ఫుల్ సోల్, నువ్వు అర్థం చేసుకో. యు ఆర్ అని హార్ట్ చక్ర ఓపెన్ చేయండి, యు ఆర్ సో లవబుల్ కంపాషనేట్ సోల్ అని దానికి బ్లెస్ చేయండి. 4th year వచ్చేసరికి షీ స్టార్ట్స్ రిసీవింగ్ ఆల్ ద లవ్ అండ్ గివింగ్ ఆల్ ద లవ్. సో అలా మన చేతిలో ఉన్నదాన్ని మనం ముందు ఇది ప్రోగ్రామ్ చేయాలి. నార్మల్ మనం ఏమనుకుంటుంటే పిల్లలకి డబ్బులు ఇవ్వాలి, లేకపోతే వాళ్ళకి ఏదో వసతులు, కారు కొనాలి అలా అనుకుంటాం. బట్ మోర్ దాన్ దట్, ఎమోషనల్ సపోర్ట్ అండ్ ద హీలింగ్ ఈస్ ద బెస్ట్ గిఫ్ట్ యూ కెన్ ఎవర్ గివ్ టు ఎనీ చైల్డ్. ఓకే, అది చేసేసేయండి. ఆల్ ద వెరీ బెస్ట్ ఫర్ బయింగ్ థ్యాంక్ యూ మ్యామ్, థ్యాంక్ యూ. 80 grams of girl, young millennials. I like young people to start with Hope and Put.